నియోజకవర్గంలో పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించబోమని రాజానగరం టీడీపీ యువనేత మాజీ ఎమ్మెల్యే పెందుతుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ తేల్చి చెప్పారు. ఇటీవల టీడీపీలో కొందరు పార్టీ ప్రతిష్ట సీఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తూ విపక్షాల పరోక్షంగా సహకరిస్తున్నారని అభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎవరు ప్రవర్తించినా పార్టీ కార్యకర్తగా నాయకులుగా తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. షీటర్తో సీఎం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త అనే చెప్పుకునే ఒక వ్యక్తి పోస్టు చేశాడని గుర్తు చేశారు. ఇది సీఎం ప్రతిష్టను గౌరవానికి డ్యామేజ్ చేసే విధంగా ఉందన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ డీజీపీలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజానగరం టీడీపీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవన్నారు. అయితే కొందరు పని కట్టుకొని పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పెట్టిన కృష్ణ చైతన్య అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై తాము డీజీపీని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు అభిరామ్ స్పష్టం చేశారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటరమణ చౌదరితో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఫారెస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్లు ఏమైనా వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిందా? ఈ శాసనసభ్యులు గారు, మాజీ శాసనసభ్యులు గారు వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. మంచి మంచి ఇండస్ట్రీస్ కానీ ఆయన ఒక స్టాండ్తో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ఆయన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇలా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆందోళనకు సిద్ధం కండి అనే ఒక హాస్యాస్పదంగా ఉంది. దేనికి ఆందోళన? ఆయన ఆందోళన చేయకపోవటమే ప్రజలకి మేలు. ఆయన ఆందోళన చేస్తా అన్నది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఆందోళన పేరుతో మళ్ళీ ఏ గొడవలు చేస్తారా బాబు? ఆందోళనకి ఎవరు వస్తారు తెలుసు కదా. లేడు తెలుసు. వాళ్ళు ఆందోళన చేస్తారంటే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు రాజానగరం నియోజకవర్గంలో. దయచేసి మీరు ఇచ్చే గ్యాస్ బండ్లు కూడా ప్రజలకు ఇవ్వద్దు అంటే ఆందోళన చేయండి. ఇచ్చే పెన్షన్లు ఇవ్వద్దు అంటే ఆందోళన చేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెచ్చే ఉద్యోగాలు ఆపేద్దామని ఆందోళన చేయండి. తెచ్చే కంపెనీలు ఆపుదామని ఆందోళన చేయండి. స్థానిక ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధికి ఆందోళన చేస్తారా? సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దయచేసి ప్రతిపక్ష పార్టీ కూడా మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా ముందుకెళ్ళి ఆనందకరమైన వాతావరణం వెళ్ళాలని కూటమి నాయకులకి, అదేవిధంగా మీరు అనుకుంటున్నట్టు గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవు. వాళ్ళందరూ కూడా మాతో కలిసికట్టుగా పనిచేయాలని, మేము కూడా వాళ్ళతో కలిసికట్టుగా పనిచేద్దామని, దయచేసి సీఎం గారి మీద కానీ ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా దయచేసి పోస్టులు పెట్టకూడదని, అసాంఘిక కార్యక్రమాలకి డిపార్ట్మెంట్ వారిని ఎటువంటి ఒత్తిడికి గురి చేయకూడదని మేము, ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మీకు తెలుసు. ఎక్కడ సార్ అది? ఏదో ఆడియో వచ్చి కోరుకొండ పరిధి అండి అది మధురపూడిలో కోడి పందాలు, కోరుకొండ పిఎస్, మొన్న అది కోరుకొండ సర్కిల్. సో ఇవంతా కూడా లా అండ్ ఆర్డర్ని దయచేసి మేము మా ఎమ్మెల్యే గారిని కూడా వెళ్ళి కలిసి ఇటువంటి మేము ఆయన కూడా దృష్టిలో పెడతాం. ఎందుకంటే ఏదో రౌడీ షీటర్ని ప్రజల మీద వదిలేస్తే ఖచ్చితంగా మేము ఎస్పీ గారి దగ్గర కూడా తెలియజేసాం. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టే పోస్టుల పైన కూడా శ్రద్ధ చూపుతామని, షీటర్తో సీఎం ఇక్కడ సీనియర్ విలేకరులు ఉన్నారు మనవారు, అందరూ కూడా దీన్ని మీరు ముక్త ఖండంతో ఖండించాలి. అలాంటి పదం పాడకూడదు. 100 మందితో ఫోటోలు దిగుతాం సార్. సీఎం గారిది ఏదో ఫోటో తీసుకొచ్చి అది వైసీపీ వాళ్ళు చేస్తే పోనీ అనుకోవచ్చు ఏదో చేశారని. సొంత పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ గారితో ఉంటామని చెప్తారు. ఇన్ఛార్జ్ గారు కూడా మేము తెలియజేస్తాం, సార్ మీరు ఇలా కట్టడి చేయాలి. గతంలో మాదిరిగా వదిలేస్తే ఒక స్థానిక ఎంపీ గారు మహిళను చూడకుండా వీళ్ళు చేసిన వీరంగం మీకు తెలుసు. ఎమ్మెల్యే గారు కాదేరు సభకు సీఎం గారు అప్పుడు వచ్చినప్పుడు చేసిన విధానం మీకు తెలుసు. ఇవన్నీ ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా గమనిస్తున్నాను. వీటికన్నిటికీ కూడా మేము ఇన్ఛార్జ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేమందరం సంతకాలు సేకరించి సీఎం గారిని ఎందుకు బదనాం చేస్తారో మేము తెలియజేయాలని ముందుగా ఖచ్చితంగా చేసి, పెందుర్తి సేవా సమితి పేరుతో ముందు ఫ్లైట్ టికెట్ ఉచిత ప్రయాణం, ఇలా అనుకోని సంఘటనలు జరిగిన వాటికి కానీ ముందు పేద ప్రజల విద్యార్థులకి కళ్ళు పళ్ళు అనే ఒక కార్యక్రమం, అంటే ఉచితంగా మెగా వైద్య శిబిరం, ముఖ్యంగా ప్రజలకి కళ్ళు పళ్ళు ఈ రెండింటికి కూడా మేము కంటి పంటి అర్థమైంది కదా సార్. ఈ ముఖ్య ఉద్దేశంతో మేము మెగా క్యాంపులు నిర్వహిద్దాం అనుకుంటున్నాం. అందరికీ పేద ప్రజలకు ఉచితంగా కళ్ళజోళ్ళు కానీ పళ్ళకు అవసరమైన పరికరాలను కానీ పెందుర్తి సమితి తరఫున ముందు మా సేవ ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా దయచేసి పేద ప్రజలకు అందించే సేవని మీరెవరూ కూడా దయచేసి ఆటంకాలు కలిగించకూడదని, నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా లోకేష్ గారి ఒక డైరెక్షన్స్లో పేద ప్రజలందరికీ సేవ చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలకు అండగా నిలబడతాం.
ప్రతి ఒక్క నాయకుడికి తగిన న్యాయం జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు 10 సంవత్సరాలు పెద్ద వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ విలేకరుగా పనిచేశారు. మీరు ఎప్పుడైనా ఆయన పేకాట కానీ కోడి పందాలు కానీ అసాంఘిక కార్యక్రమాలకి సో వత్తాసు పలకడం లేదు కాబట్టి ఇది మేమనే కాదు, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. సరదాగా సంక్రాంతి వరకు లిమిట్ ఉంటుంది. సో మీకు నేను ఆయన గురించి నాకన్నా మీకు తెలుసు. బహుశా ఇప్పుడు మీకు ఒకటి సార్, ఆయన వ్యక్తిత్వం కొంతమందికి ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు నచ్చిన వాళ్ళే కొంతమంది డిఫరెన్స్ వచ్చింది. ఆయన చెప్పిందే చేయాలి, ఉచితంగా ఇసుక ఇచ్చేయాలి, మట్టి తోసేస్తాం, కొండ తోడేస్తాం, అంతా మేమే చేసేయాలి, మేమే లబ్ధి పొందేయాలి, మేమే పేకాడేయాలి, మేమే కోడిపందాలు ఆడేయాలి అనే ఒక ద్వారంతో వెళ్ళారు. ఆయన కాదు, కుదరదు అన్నారు. సరే ఓకే, మీ అందరికీ సెలవు అన్నాడు. సరే ఓకే, అంతే. ఇంకో నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్ చెప్పాం. నేను ఇక్కడ వచ్చి రాజకీయం చేయట్లేదు, ప్రజలకు సేవ చేస్తున్నా. వెంకటేష్ గారు తరఫున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేస్తున్నాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము కార్యాలయంలో ఉంటాం. ఏమవుతుంది, ఇప్పుడు పెందుర్తి వెంకటేష్ గారు అభిమానులకి ఒకరు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇంకొకటి ఉంది, అక్కడ కూడా బీవీఆర్ గారు ఆయన చేస్తారు. ప్రజలకి ఇది బెనిఫిటే కదా, మాకు బెనిఫిట్ కాదు. కానీ ప్రజలందరికీ ఏమవుతుంది సార్ చెప్పండి. ముగ్గురు సెంటర్ అటు అయ్యి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, రుడా చైర్మన్ గారు ఉన్నారు, అవసరమైతే మినిస్టర్ గారు ఉన్నారు, నా తరపున నేనున్నాను. నేను కూడా అన్నీ ఆపేసి ఇక్కడే ఉంటున్నాను కదా సార్, మీ అందరికి అందుబాటులో ఉంటున్నాను. గోనగూడలో జరిగింది, అగ్నిమరాబాదం వచ్చాను, నాకు తోచినంత ఆర్థిక సాయం చేశాను. సీతారామ మండలంలో జరిగింది చేశాను, పేద విద్యార్థులకు చేశాను. ఇవన్నీ కూడా ఆపేద్దాం, అభిప్రాయం ఆడవాడు చేయడానికంటే ఎలా సార్? స్వేచ్ఛా ప్రపంచంలో ఎవరైనా సర్వీస్ చేయొచ్చు. నేను తెలుగుదేశం సభ్యుడిని, 2007 నుంచి తెలుగుదేశం కార్యకర్తని. నాకు ఏ పదవులు అక్కర్లేదు. ఎక్కడున్న ప్రతి ఒక్కరికి నేను నిలబడతాను, కార్యకర్తగానే ఉంటాను. మా నాయకుల పైన దయచేసి సీఎం గారి పైన మీరు పెట్టిన పోస్టులని వెనక్కి తీసుకుని అది డిలీట్ చేసినా దానికి సమయాసి ఇచ్చే వరకు పోరాడతామని. దీనిపైన ఇన్ఛార్జ్ గారు కూడా ఖచ్చితంగా ఆయన బిట్స్ పిల్లని చదువుకున్న పర్సన్, ఈ విల్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఇలాంటివి దయచేసి పెట్టనివద్దని. మా వాళ్ళు ఎవరైనా పెడితే మా దృష్టికి తీసుకురండి, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. చట్టాన్ని చేతిలోకి తీసేసుకుని ఒత్తిళ్ళకి గురి చేసేసి ఆ ఆడియోలో సిఏ గారు బీవీఆర్ గారు ఒత్తిళ్ళకి వదిలేసా, ఏ వదిలేయడం సార్? కోరుకొండలో ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి స్టేషన్లో? అన్నీ వదిలేయండి, అయితే అన్నీ వదిలేయండి సార్. వాళ్ళు ఎవరో ఒత్తిడి చేశారని చెప్పి రౌడీ షీటర్ వెహికల్ వదిలేశారు. మళ్ళీ అడిగితే పోలు సమాధానాలు చెప్పారు. సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఈరోజు మరి కోడిపందాలు వెహికల్స్ దొరికి తీసుకున్నారు కదా. ఇవన్నీ దేనికంటున్నాం? ఎమ్మెల్యే గారికి మేము ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ సంవత్సరంలో మేము తెలియజేసుకుని ఆయన చేతులు ఎత్తి మేము నమస్కరించుకుంటాం. దయచేసి కొంచెం లా అండ్ ఆర్డర్ని ఇలా మీరు కొంచెం దృష్టి పెట్టండి సార్. పోలీస్ స్టేషన్ అన్నది ప్రజలందరికీ సమానంగా పరిచేయాలి, అంతేగాని ఓన్లీ మేము పెద్దపురం కార్యాలయానికి బీవీఆర్ గారికి చేస్తా ఉంటే ఎలా? కుదరదు కదా. ఇక్కడ ఏ గ్రూప్ రాజకీయాలు లేవు, వాళ్ళ గ్రూప్ కింద ఫీల్ అవుతే వాళ్ళ గ్రూప్ వరకు గ్రూప్ కింద ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరికి ఏ పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున చేయడానికి ఎమ్మెల్యే గారు కానీ పెందుర్తి వెంకటేష్ గారు మన డిఆర్సీ మీటింగ్ వచ్చారు. దేనికోసం? ప్రజల కోసం. అక్కడ ఏం సొంత ఎజెండా లేదు. ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఐటీ మంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారు తెలియపడతారు. దయచేసి ఎటువంటి గ్రూప్ రాజకీయాలకి మీరు తెరలేపద్దు, మీరు ఎటువంటి గొడవలకి సృష్టించద్దని తెలియజేసుకుని